ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడు కుల రాజకీయాలు ఉండే కానీ ఇప్పుడు మత రాజకీయాలకు తెరలేకింది. అయితే భగత్ సింగ్ నగర్ వద్ద హిందూ శ్మశాన వాటికను ధ్వంసం చేసి ముస్లిం షాదీఖానాలకు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది ఖచ్చితంగా రాజకీయ నాయకుల లబ్ధి కోసమే శ్మశాన వాటికనైతే హిందూ శ్మశాన వాటికనైతే ధ్వంసం చేస్తున్నారని అక్కడ ఉన్న నేతలు ఆరోపిస్తున్నారు. మళ్ళీ మత రాజకీయాలకైతే ఆంధ్రప్రదేశ్ తెరలేపుతుందని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్లో దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యూసఫ్ అందిస్తారు. యూసఫ్ చెప్పండి. అంగీవరం కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గానికి సంబంధించి చింతకొంపదిన్న మండలంలో భగత్ సింగ్ నగర్ ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో గతం నుండి కూడా దాదాపు 50 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో చాలా మంది హిందువులు వారి యొక్క కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే అక్కడ సమాధులను ఏర్పాటు చేసేటోళ్ళు ఇక్కడే పూడికలు చేసేటువంటి కార్యక్రమాలు చేపట్టేటోళ్ళు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ కొనసాగుతున్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే స్వయాన జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో ఈ యొక్క శ్మశాన వాటికను తొలగించి ముస్లింలకు సంబంధించి షాదీఖానాను ఏర్పాటు చేయాలని చెప్పేసి స్థానిక ఎంఆర్ఓను ఆదేశించినట్లు బీజేపీ నాయకుల ఆరోపణలు గుర్తిస్తూ ఉన్నటువంటి నేపథ్యం పూర్తి స్థాయి స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రాంతంలో కనుక మీరు ముస్లింలకు షాదీఖానాను ఏర్పాటు చేస్తే రానున్న రోజుల్లో తామంతా ఉద్యమాన్ని చేపడతామని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. కేవలం ఎన్నికలను మాత్రమే దృష్టిలో ఉంచుకుని ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడతా ఉంది వైసీపీ అని చెప్పేసి శశిభూషణ్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు బీజేపీకి సంబంధించిన నేత ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈ స్థలాన్ని పరిశీలించారు. రానున్న రోజుల్లో దీనికి కనుక ఉపసంహరించకపోతే తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తాము. ఇక్కడ జరిగేటువంటి అవినీతి ఆరోపణలు మొత్తం కూడా స్థానిక ఎమ్మెల్యేనే దీనికి బాధ్యత వహించాలని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ఎప్పుడే కూడా ఇటువంటి సందర్భాలు అయితే కడప జిల్లాలో చాలా తక్కువగా ఉండేటివి. ప్రస్తుతం రకరకాల రాజకీయాలను కుల మతాలకు సంబంధించిన వ్యవహారాలను కూడా రాజకీయాలకు చూస్తా ఉన్నారు. ఈ నేపథ్యం రానున్న రోజుల్లో ఏ విధమైనటువంటి ఘర్షణలకు దారి తీస్తుందని చెప్పేసి స్థానికులు అయితే భయాందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. కేవలం బీజేపీ ఆరోపిస్తే అది ఒక మతానికి సంబంధించిన వ్యవహారంగా చాలా మంది చూడవచ్చు. కానీ వామపక్షాలు కూడా ఈ యొక్క స్థలాన్ని పరిశీలించాయి. ఇది పూర్తిగా శ్మశాన వాటిక. ఈ ప్రాంతానికి భగత్ సింగ్ నగర్ కావచ్చు, మరొక ఇక్కడ ఉన్నటువంటి చెర్లోపల్లె చెర్లోపల్లె ప్రాంతానికి సంబంధించి కావచ్చు. ఇద్దరికి కూడా ఈ ప్రాంతం పూర్తిగా పూర్వీకులు ఎవరైనా మరణిస్తే ఇక్కడ కూర్చోడానికి ఈ స్థలం వేదికగా ఉంది. ఇటువంటిప్పుడు ఈ స్థలాన్ని మీరు ఏ విధంగా షాదీఖానాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నారు. దీనికి తహసీల్దార్ అయితే సమాధానం చెప్పకుండా